హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే మా అమ్మ చేతుల మీదుగా మసాలా వడ అండి. చాలా సూపర్గా చేస్తుంది. ఇవైతే నా ఫేవరెట్ అండి. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగానే శనగపప్పుని 1 to 2 hours అలా సోక్ చేసి పెట్టుకోండి. మినిమం 1 hour అయినా సోక్ చేసి పెట్టుకోవాలండి, లేదంటే సరిగా రావు. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పుని అందులో వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుగు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే ఈ మసాలా వడ టేస్ట్ బాగుంటాయి. అక్కడక్కడ ఈ శనగపప్పు కనిపిస్తూ ఉండాలండి. పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. మరి ఇంకొకటి, గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్నగా తరిగి పెట్టుకొని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి వేయండి. బాగా వస్తాయి. మీ దగ్గర బియ్యపిండి లేదు అంటే శనగపిండి అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు ఇలాగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని ఇలా వడల షేప్లో చేసేసుకొని ఆయిల్లో వేసేయడమే అండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి వేసేయండి. అంతే అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోండి, బాగా రోస్ట్ అయ్యే వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. Thank you for watching. Bye bye. Please subscribe.